వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. మీరు ఎప్పుడైనా దెయ్యాన్ని చూసారా? కొంతమంది చూశానని, మరి కొంతమంది చూడలేదని. అయితే మోస్ట్ ఆఫ్ మెంబర్స్ ఏమంటారో నాకు తెలుసు. ఏంటి బ్రో, 2026లో ఉన్నాం, ఇప్పటికీ కూడా దెయ్యాల గురించి మాట్లాడడం ఏంటి? టెక్నాలజీ ఇంత అప్గ్రేడ్ అయిన తర్వాత కూడా దెయ్యాలు గట్టా ఏమీ లేవు అని అంటారు. కానీ అలాంటి టెక్నాలజీతోనే దెయ్యాలను కనుక్కొని దెయ్యాలు ఉన్నాయి, కానీ అవి మనకేమీ హాని చేయవు అని చెప్పిన ఇండియాస్ గ్రేటెస్ట్ ఆల్ టైమ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గౌరవ్ తివారీ. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అంటే ఏమి లేదు, ఆత్మలు ఉన్నాయా లేవా ఇదే అతని పని. ఒకవేళ ఉంటే ఎందుకున్నాయి? గౌరవ్ తివారీ ఇండియాలో ఉన్న 6,000 హాంటెడ్ ప్లేసెస్ పైగా వెళ్ళి అక్కడ ఆత్మలు ఉన్నాయా లేవా కనుక్కొని తిరిగి వచ్చిన ఏకైక వ్యక్తి. ఈ ప్రాసెస్లోనే చాలా రోజుల పాటు రాత్రిపూట శ్మశానంలో గడపడం, మాచురి గదుల్లో ఒంటరిగా ఉండడం, పాడుపడ్డ బంగ్లాల్లో చాలా రోజులు గడపడం, ఇలాంటివి ఎన్నో చేసిన ఏకైక వ్యక్తి. అతను ఆత్మలతో ఎలా మాట్లాడతాడన్నది ఒక చిన్న వీడియో క్లిప్ని ఇక్కడ ప్లే చేస్తాను, చూడండి. We are not here to disturb you, and we can probably help you with something if you want. Thank you. అయితే విధి ఆడిన వింత నాటకం ఏంటంటే, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే చనిపోతాడు అన్నట్టుగా ఇన్ని కేసెస్ని డీల్ చేసిన గౌరవ్ తివారీ ఒకరోజు ఒక కేసు డీల్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత తన బాత్రూంలోనే ఉరి వేసుకుని చనిపోయాడు. కానీ గౌరవ్ తివారీ ఉరి వేసుకుని చనిపోయాడని ఫ్యామిలీ మెంబర్స్ చెప్తుంటే, ఇన్వెస్టిగేషన్లో మాత్రం ఇతను ఎవరో ఒక సన్నటి తీగతో గట్టిగా లాగి పట్టుకుని చంపేశారని ఇన్వెస్టిగేషన్లో తేలింది. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది కేవలం ఒక వ్యక్తి మరణం గురించి కాదు, ఇండియాలో ఇండియన్ పారానార్మల్ సొసైటీ అని ఒక సొసైటీని సృష్టించి ఆత్మలు ఉన్నాయా లేవని చాలామందికి తెలియజేసిన ఒక వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ విశ్వ వాయిస్ తెలుగు. కొన్ని కథలు పుట్టుకతో మొదలవుతాయి, మరికొన్ని కథలు పుట్టిన తర్వాత తన ఆలోచనలో మొదలవుతాయి. సేమ్ గౌరవ్ తివారీ కథ కూడా ఆలోచనతోనే మొదలైంది. అయితే మొదట్లో దెయ్యాలైనా ఆత్మలైనా గౌరవ్ తివారీకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. తన ఆశంతా ఒకటే, గాల్లో పక్షిలా స్వేచ్ఛగా సంచరించాలని, అంటే పైలట్ అవ్వాలని తన ఆశ. దానికోసం అమెరికా వెళ్ళి అమెరికాలో పైలట్ కోర్స్ కూడా తీసుకున్నాడు. అయితే అమెరికాలో పైలట్ కోర్స్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. రోజులో సగం గంటలో గాల్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇంటికి వచ్చిన తర్వాత బుక్లో ఏం జరిగిందన్నది ఒక థియరీ బుక్లో రాసుకుంటూ ఉండాలి. అయితే గౌరవ్ తివారీ అమెరికాలో ఫ్లోరిడాలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో తన ఫ్రెండ్తో పాటు రూమ్ షేర్ చేసుకున్నాడు. ఎప్పటిలాగే నైట్ 12 ఆ టైంకి థియరీ బుక్లో ఈరోజు ఏం జరిగిందన్నది రాసుకుంటూ ఉండగా కిచెన్ నుంచి ఏదో శబ్దం వస్తుంది. అది గడగడ పదే పదే రావడంతో ఏదో పిల్లేదో శబ్దం చేసింది అనుకుని వదిలేశాడు. అయితే కాసేపటికే ఇంకొక అరుపు వినబడుతుంది. అది ఒక అమ్మాయి సౌండ్ ఏడుస్తున్నట్టుగా వినబడుతుంది. ఏంటి ఇలా వినబడుతుందని లేచి నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని గౌరవ్ తివారీ అన్నాడు. అయితే కాసేపటికే ఆ శబ్దం ఆగిపోయింది. తిరిగి వచ్చి నార్మల్గానే పడుకుడిపోయాడు. తెల్లవారింది. ఇక్కడే ఒక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే, తివారీతో పాటు ఉన్న తన ఫ్రెండ్ నైట్ ఏంటి మామ అదేదో అమ్మాయి గొంతుకులు పెట్టుకుని ఏడుస్తున్నావు, నాకు కూడా భయమేసి నువ్వు రూమ్ దగ్గరికి రాలేదు, ఏంటి అలా ఏడుస్తున్నావు, 2 రోజులుగా నేను ఇది గమనిస్తున్నానని తివారీతో అన్నాడు. ఈ మాట విన్న గౌరవ్ తివారీకి మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే ఈ వాయిస్ నేను ఒక్కడనే వినలేదు, ఇతను కూడా విన్నాడు. అయితే ఇక్కడ ఏదో జరుగుతుంది, దీన్ని ఎలాగైనా బ్రేక్అవుట్ చేయాలని గౌరవ్ తివారీ మొదటగా అడుగు వేశాడు. ఈ అడుగే ఇండియన్ పారానార్మల్ సొసైటీ సృష్టించడానికి ఒక కారణమైంది. గౌరవ్ మైండ్లో ఒకటే ఆలోచన, ఈజ్ దేర్ ఎనీ లైఫ్ ఇన్ ఆఫ్టర్ డెత్, అంటే చనిపోయిన తర్వాత కూడా మనకి ఏమైనా జీవితం ఉందా? అయితే ఈ ఆలోచనతో ఎంతవరకైనా వెళ్ళడానికి గౌరవ్ సిద్ధపడ్డాడు. అప్పటి వరకు చేస్తున్న పైలట్ కోర్సుని పక్కన పెట్టేసి అమెరికాలో ఉన్న మెటాఫిజిక్స్ని చదివాడు. ఆ తర్వాత ఇండియాకి ఒక ప్రొఫెషనల్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్గా తిరిగి వచ్చాడు. 2009లో ఇండియన్ పారానార్మల్ సొసైటీ అని ఒక సొసైటీని కూడా సృష్టించాడు. అయితే 2009 ఆ టైంలో ఆత్మలను పట్టడం అంటే మన ఇండియాలో కోడిగుడ్లు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, క్షుద్ర పూజలు, ఒక మంత్రదండం, ఇవి మాత్రమే తెలుసు. కానీ వీటన్నింటికి భిన్నంగా గౌరవ్ తివారీ ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చాడు. మీరు కనుక IPS ఇండియన్ పారానార్మల్ సొసైటీ అక్కడికి కానీ వెళ్తే మీకు కొన్ని డివైజులు కనబడతాయి. K2 మీటర్. ఈ మీటర్ ఏం చేస్తుందంటే, మనకు తెలియకుండా మన దగ్గరికి ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్, ఏదైనా ఎనర్జీ మన దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా లైట్లు వెలుగుతాయి. గ్రీన్ అంటే సేఫ్, రెడ్ అంటే డేంజర్. ఇంకో డివైస్ EVP, ఎలక్ట్రానిక్ వాయిస్ ఫినామినాన్. ఇది కనుక మీ రూమ్లో ఎవరు లేరని మీకు అనిపించినా సరే
ఇది మాత్రం ఒక చిన్న నాయిస్ని కూడా ఈజీగా క్యాచ్ చేస్తుంది. వీళ్ళ దగ్గర కొన్ని కెమెరాస్ కూడా ఉంటాయి. వీళ్ళ దగ్గర ఉండే కెమెరాస్ ఎలా ఉంటాయంటే చీకట్లో ఎవ్వరికి కనబడని ప్లేస్ కూడా అక్కడ ఏమున్నదన్నది ఈజీగా క్యాప్చర్ చేసి మీకు ఇమేజ్ రూపంలో చూపిస్తుంది. ఇలాంటి డివైసెస్ ఎన్నో ఉన్నాయి. గౌరవ్ యొక్క ఎజెండా ఒకటే, మనం భయపడితే అవి మనల్ని భయపెడతాయి. ఆటోమేటిక్గా అక్కడ ఏముందో తెలుసుకుంటే మనం భయం అన్నదే పోతుందని గౌరవ్ యొక్క ఎజెండా. ఈ ఎజెండాతోనే గౌరవ్ ఎంతకైనా తెగించడానికి సిద్ధపడ్డాడు. ఇదే క్రమంలో రాజస్థాన్లో ఉన్న బాంద్రా ఫోర్ట్, ఈ ఫోర్ట్లోకి సాయంత్రం అయితే ఎవరిని కూడా ప్రభుత్వం అలౌ చేయదు. కానీ అలాంటి దాంట్లోకి కెమెరాలు పట్టుకుని తన డివైజులు పట్టుకుని ఒకరోజు నైట్ అంతా ఆ బాంద్రా ఫోర్ట్లోనే ఉన్నాడు. అతను తీసిన వీడియోలు సేకరించిన ఆధారాలతో జనాలు పిచ్చెక్కిపోయారు. మీడియా అయితే ఆ వీడియో ఫుటేజ్ కోసం క్యూ కట్టాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఉన్న మాచురు గది, తను కూడా ఒక చనిపోయిన శవంలా ఫ్రీజర్లోకి వెళ్ళాడు. అసలే ఆక్సిజన్ తక్కువ, ఒక నార్మల్ వ్యక్తి అయితే ఊపిరాడక అక్కడే చనిపోతాడు. దీంతో పాటు భయం కూడా. కానీ గౌరవ్ మాత్రం చాలా హ్యాపీగా ఆ రోజు నైట్ అంతా అక్కడే ఉన్నాడు. పైగా తను వెళ్ళిన ప్లేస్కి కెమెరాలు తన డివైజులు ఖచ్చితంగా పట్టుకెళ్తాడు. ఈ కెమెరాలతోనూ తన డివైజులతోనూ అక్కడ వచ్చిన వాయిస్ని ఇమేజెస్ని ఈజీగా క్యాప్చర్ చేసేవాడు. పైగా మీకు ఆకలి వేస్తుందా అని చెప్పి ఆత్మలతో మాట్లాడేవాడు కూడా. అయితే గౌరవ్ ఇక్కడ మర్చిపోయిన ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఒక ఎలక్ట్రీషియన్ అయినంత మాత్రాన చెప్పులు గ్లౌజులు లేకుండా కరెంట్ ఉన్నప్పుడు కరెంట్ తీగలతో పట్టుకుని ఆడుకుంటానంటే షాక్ కొట్టకుండా ఉంటుందా? సేమ్ అదే విధంగా గౌరవ్ తివారీ కూడా అలాంటి షాకే కొట్టింది. అయితే 2009 నుంచి 2016 వరకు ఏదోలా గడిచిపోయాయి. కానీ ఇన్ని రోజుల్లో తను తిరిగిన 6000 ప్లేసులకి పైగా ఇలాంటి ఏరియాలో ఎలాంటివి పట్టుకుని వచ్చాడన్నది గౌరవ్ తివారీకి తెలీదు. అయితే 2016 ఆ టైం వచ్చేసరికి తివారీ ఫ్రెండ్ అయిన రాజు ఒకరు చెప్పింది ఏంటంటే తివారీ ముందులా కాదని మారిపోయాడని, కంటి కింద నల్లని వలయాలు, అమెరికా నుంచి ఏవో బొమ్మలు తెప్పించి వాటితో నేను నిరంతరం ఉండేవాడని, పైగా ఆఫీసులోనే ఉంటూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసేవాడు కాదని, ఏదో ఆలోచించుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ తనలోనే తను ఏదో ఊహించుకుంటూ ఉండేవాడని రాజు ఒకరు చెప్పుకొచ్చాడు. అయితే గౌరవ్ చనిపోయిన కొన్ని రోజుల క్రిందట తన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పింది ఏంటంటే, అమ్మ నాన్న నన్నేదో పట్టుకొని పీడిస్తుంది, నా వెనకాల ఏదో తిరుగుతుంది, నన్ను ఏదో కంట్రోల్ చేస్తుంది, ఏదో సూపర్ న్యాచురల్ పవర్ నా చుట్టూ తిరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది అని అమ్మా నాన్నలతో కూడా చెప్పాడంట. అది 2016 జూలై 16. ఆ రోజు ఢిల్లీలో ఉన్న ఒక ప్లేస్ నుంచి గౌరవ్ తివారీకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మా అమ్మాయికి ఏదో దయ్యం పెట్టినట్టుగా చాలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది, తనకేదో ఆత్మ పట్టిందని మేము ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకున్నాం, చాలా రోజుల నుంచి గమనించిన తర్వాతే మేము ఇది నిర్ణయించుకున్నామని, సో మీరు ఒక్కసారి వచ్చి చూసి మా అమ్మాయికి నయం చేస్తారని కోరుకుంటున్నామని గౌరవ్ తివారీకి ఒకరోజు నైట్ 12 ఆ టైంకి ఫోన్ వచ్చింది. వెంటనే ఆ ప్లేస్కి తన డివైజులన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడు. అయితే గేటు ముందుకు వచ్చేసరికి తన డివైజులన్నీ ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం, హై రేంజ్లో ఇక్కడ ఎవరు ఉన్నారని తెలియజేయడం, ఇవన్నీ కూడా గౌరవ్ గమనించాడు. అక్కడికి వెళ్ళి ఆ ఫ్యామిలీతో మాట్లాడకుండా డైరెక్ట్గా ఆ అమ్మాయిని చూసేసరికి ఆ అమ్మాయి నవ్వుకుంటూ వచ్చావా నీ గురించే చూస్తున్నా అని ఒక్క మాట అంది. వెంటనే గౌరవ్ షాక్ అయ్యాడు. ఇక్కడ నాతో పాటు చాలామంది ఉన్నారు, నీతో పాటు కూడా చాలామంది ఉన్నారు, సో మనమందరం కలిసిపోదామని చెప్పి ఆ అమ్మాయి గౌరవ్ తివారీతో అంది. అయితే ఆ కేసుని సాల్వ్ చేద్దామని ట్రై చేసినా సరే ఎంతకీ కూడా గౌరవ్ తివారీ ఆ కేసు సాల్వ్ చేయలేకపోయాడు. ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్తో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎగ్జాక్ట్గా జరిగినట్టుగా చెప్పాడు. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ కూడా షాక్ అయ్యారు. ఆ తర్వాత గౌరవ్ ముందులా లేడని తల్లిదండ్రులు కూడా బాధపడడం మొదలెట్టారు. ఆ తర్వాత రోజే బాత్రూంలోకి వెళ్ళి ఉరి వేసుకున్నాడు. అయితే బాత్రూంలో శబ్దం రావడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళారు. ఆ బాత్రూమ్ ఒక గ్లాస్ లాంటిది, అంటే లోపల ఏదో మనిషి ఉన్నట్టుగా కనిపిస్తారు, కానీ వాళ్ళు ఏంటన్నది క్లియర్గా కనబడరు, అలాంటి గ్లాస్ అది. అయితే గాలికి వేలాడడం ఊగడం తల్లిదండ్రులు చూస్తున్నారు. ఆ గ్లాస్ని బ్రేక్ చేద్దామని ఎంత ట్రై చేసినా సరే ఆ గ్లాస్ బ్రేక్ అవ్వలేదు. అప్పటికి కూడా చాలా గట్టిగా కొట్టి ఇక గౌరవ్ గాలికి వేలాడుతూ చనిపోయిన తర్వాత డోర్ ఓపెన్ అయింది. వెంటనే గౌరవం చూసి కిందకి దింపి ఉరేసుకుని చనిపోయాడని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అక్కడికి వచ్చిన తర్వాత గౌరవ్ చనిపోయింది ఉరేసుకుని కాదని, ఎవరో ఒక సన్నటి తీగతో గట్టిగా బిగించి చంపేశారని ఇన్వెస్టిగేషన్లో తేలింది. అసలు గౌరవ్ ఎందుకు చనిపోయాడు? గౌరవ్ చనిపోయి ముందు రోజుల్లో చాలా నిరాశగా డిప్రెస్డ్గా ఉండేవాడు. ఈ డిప్రెషన్ వల్లే ఉరేసుకుని చనిపోయాడని కొంతమంది చెప్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఆ ఉరి వేసుకున్న దాంట్లో ఒక చిన్న సన్నటి దారంలా మచ్చ పడుండొచ్చు. ఇది ఒక థియరీ అయితే, రెండో థియరీ ఏంటంటే
గౌరవ్ చేసింది 1-2 కాదు, దాదాపుగా 6,000 కేసుల్ని సాల్వ్ చేశాడు. ఈ 6,000 కేసుల్లో ఏ ఒక్క ఆత్మ అయినా సరే తన వెనకతలు రాకుండా ఉంటుందా? ఏమో చెప్పలేం. అయితే వస్తే గౌరవ్ చేసింది ఏంటంటే భయపడ్డం. భయపెడితే ఆత్మలు మనల్ని భయపెడతాయని గౌరవ్ కూడా తెలుసు. కానీ చనిపోయే ముందు రోజుల్లో మాత్రం ఆత్మలకు కావలసినంత భయం గౌరవ్ ఇచ్చేశాడు. ఏదేమైనా సరే గౌరవ్ అయితే చనిపోయాడు. కొన్నిసార్లు కొంతమంది కొత్త విషయాలు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంటారు. అలాంటి విషయాలు తెలుసుకోవడంలో తప్పు లేదు, కానీ దానికోసం ఎంత దూరమైనా వెళ్ళడం చాలా తప్పు. గౌరవ్ కూడా అదే చేశాడు. కొన్ని తలుపులు ఒక్కసారి తెరుచుకుంటే అవి జీవితాంతం మూతపడవు. సో కొన్ని చోట్లకు వెళ్ళడం, కొన్నింటిని తెలుసుకోకుండా ఉండడమే మంచిది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కమెంట్ బాక్స్లో రాయండి. అండ్ అలాగే ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నా సరే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ ఇచ్చేసేయండి. చివరి వరకు చూశారు కాబట్టి ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.